అమూల్య రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విశ్వక్ అయితే దీన్ని ఈరోజు ఎలాగైనా సరే పడగొట్టేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అమూల్య వెనకాతల వెళ్తూ అమూల్య అమూల్య ఆగు అమూల్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న అమూల్య మాత్రం విశ్వక్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం ఏంటిది నన్ను కనీసం పట్టించుకోవటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ బండితో అమూల్య ముందు ఆగుతూ ఉంటాడు. ఏంటి అమూల్య నీతో మాట్లాడాలి అని చెప్పి నేను పిలుస్తూ ఉంటే నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అమూల్య మాత్రం ఏంట్రా నువ్వు నాతో ఏం మాట్లాడేది, మొన్నే కదా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసి అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయావు, ఇప్పుడు ఇంకేం మాట్లాడాలి అనుకుంటున్నావు, ఈ విషయం నేను మొన్న కాబట్టి వదిలేశాను, కానీ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావే అనుకో నేను మా ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్తాను, నీ పరిస్థితి ఏంటో నీకు అప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వక్ అయితే ఏంటి అమూల్య ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్తావా, సరే చెప్పు నన్ను చంపేస్తారు అంతే కదా, కానీ నాలో ఉన్న నీ ప్రేమను మాత్రం చంపలేరు అమూల్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విశ్వక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం అవును అమూల్య నేను సచ్చే అంతగా నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరి ఇంటి కుటుంబాల మధ్యన ఎన్ని గొడవలు ఉన్నా సరే నువ్వు నాకంటే చాలా ఇష్టపడుతున్నాను అమూల్య, నువ్వంటే నాకు ప్రాణం అమూల్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే విశ్వక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం ఇది లైన్లోకి వస్తున్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అమూల్యని పొగుడుతూ అలా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే విశ్వక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం అవును అమూల్య మన కుటుంబాలు ఎన్ని భేదాలు ఉన్నా సరే నాకు నువ్వు మనిద్దరం ప్రేమించుకుంటే మళ్ళీ మన కుటుంబాలను కూడా కలపొచ్చు అమూల్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే విశ్వక్ వైపు అలా చూస్తూ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, మన ఇద్దరము ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం ఏంటి, అది ఇంపాసిబుల్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆ విశ్వక్ మాత్రం అలా కాదు అమూల్య నేను చెప్పేది కాస్త విను, మన ఇద్దరం కానీ ప్రేమించి పెళ్లి చేసుకుంటే తర్వాత మన కుటుంబాలు కలవచ్చు, మీ అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ అమూల్య మనసుని అలా మారుస్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య వీడు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నట్లుగా ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది.